హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 4వ అధ్యాయం ముగించుకొని 5వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. సో 4వ అధ్యాయంలో యదువులు నిర్మూలించడానికి, ఒక విధంగా యదువుల్ని తనకంటే ముందు తన ధామానికి పంపించడానికి, సో కృష్ణుడు తన లీలలో భాగంగా, సో వ్యూహాత్మకంగా, సో ఋషుల యొక్క శాపం వల్ల వాళ్ళు ఒకరినొకరు వాళ్ళే తిట్టుకొని తర్వాత ఒకరిని చంపుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడంతో ఆ కృష్ణుడు ఉద్ధవుణ్ణి మాత్రం ఉండమని చెప్తూ, ఆయన బదరికాశ్రమం ఉన్నటువంటి తన యొక్క భక్తులు లేదా ఆ ఋషులకి ఈ భక్తి జ్ఞానాన్ని అందించడం కోసం ఉద్ధవుడిని అక్కడే ఉండమని ఆదేశించడం జరిగింది. అది ఉద్ధవుడికి చాలా కష్టం వేసింది. సో వెళ్ళిపోవాల్సిన వ్యక్తి ఒక క్షణం కూడా కృష్ణుడు లేకుండా జీవించలేని వ్యక్తిని, కానీ సేవ కోసంగా ఉద్ధవుడు ఉండిపోవడం, సో కృష్ణుడు చెప్పినటువంటి ఆదేశించిన విధంగా తాను ఆ బద్రికాశ్రమంకి వెళ్ళి సేవ చేసుకోవడం జరిగింది. అయితే ఈ లోపల కృష్ణుడిని వదిలి ఉండలేక కృష్ణుడిని వెంబడిస్తూ కృష్ణుడు ఒక చెట్టు కింద ఆయన కూర్చొని లోతుగా ఆలోచించడంతో అక్కడికి వచ్చినటువంటి ఉద్ధవుడు మరియు మైత్రేయుడిని ఉద్దేశించి, లేదా వాళ్ళకి బ్రహ్మకి ఏవైతే భాగవతాన్ని చతుశ్లోకి భాగవతం అని చెప్పాడు, ఆ భాగవతాన్ని చాలా చక్కగా ఎక్కువ భాగం వివరించి ఆ జ్ఞానాన్ని బదరికాశ్రమం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అనుభూతులు కూడా మనం కోరుకుంటున్నాడు, నాకు నీ సేవ తప్ప నాకు ఇంకేమీ వద్దు అని ఆ భావన ఆయన వ్యక్తం చేశాడు. ఎందుకంటే సేవతో మాత్రమే మనలో ఉన్నట్టు మన ఆ కష్టాలని, మన బాధల నుంచి మనం బయటపడచ్చు అన్నమాట. కాబట్టి ఆ మన ఉద్ధవుడు నాకు నీ భక్తుల సేవ మాత్రమే కావాలి అని ఆయన కోరుకోవడం జరిగింది. అని చివరిగా తాను ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజు తాను బద్రికాశ్రమం వైపు ప్రయాణం చేయాలి. సో ఆ సమయంలో ఉదిరుడు అడిగారు అనమాట ఉద్ధవుడిని, దయచేసి నీకు ఏదైతే భగవంతుడు బోధించాడో ఆ జ్ఞానాన్ని నాకు కూడా బోధించమని చెప్పి ఉదిరుడు అడగడంతో, కానీ అది మర్యాద వ్యతిక్రమం అవుతుంది. సో జ్ఞానంలో కావచ్చు, అనుభవంలో కావచ్చు, సాధనలో కావచ్చు, చైతన్యంలో కావచ్చు, భక్తిలో కావచ్చు, విదురుడు చాలా ఉత్తముడు. సో ఆయనకి చెప్పే అర్హత నాకు లేదు అని అర్థం చేసుకొని, సో వెంటనే విదురుడిని మైత్రేయుడి దగ్గర పోయి తెలుసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు విదురుడు మైత్రేయుడి దగ్గరికి వెళ్తాడు అనమాట. కాబట్టి అయితే ఆ సమయంలో ఆ విదురుడు కూడా చెప్పడం జరిగింది అనమాట. ఏంటంటే కృష్ణుడు వెళ్ళిపోయే సమయంలో విదురుడిని తలుచుకున్నాడు అన్న భావం, విదురుడి గురించి విచారించాడు అన్న విషయాన్ని చెప్పడంతో విదురుడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు అనమాట. నిజంగా కృష్ణుడు నన్ను తలుచుకున్నాడా అని. సో చాలా చాలా సో భావోద్వేగానికి గురైనటువంటి విదురుడు సో కృష్ణుడు స్మరణలో, సో ఆయన మరుసటి రోజు గంగా నది ఒడ్డునటువంటి మైత్రేయుని కలవడం జరిగింది అనమాట. సో మైత్రేయుడిని కలుసుకున్న తర్వాత మైత్రేయుడిని ఆయన ఏమని విచారించాడు, మైత్రేయుడి దగ్గర నుంచి ఆయనకి ఎటువంటి సమాధానాలు వచ్చాయని ఇప్పుడు ఒక 5వ అధ్యాయం నుంచి 5, 6, ఇంచుమించుగా 7, 8 ఇంక వరుసగా ఈ ప్రశ్నలో విదురుడు మైత్రిని అడగడం ప్రారంభమవుతుంది. సో దాంట్లో భాగంగానే మనం భాగవతాన్ని మనం వినడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు 5వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. సో మైత్రేయుడిని ప్రశ్నించినటువంటి విదురుడు, సో మొదటి 9 శ్లోకాలు. సో భక్తి పరిపూర్ణత సాధించినటువంటి విదురుడు హరిద్వార్లో మైత్రేయుడిని కలిశాడు. సో హరిద్వార్లో ముఖ్యంగా గంగా నది ఒడ్డున గంగోత్రి, యమునోత్రి ఇవన్నీ కూడా సో హిమాలయాల నుంచి ప్రారంభం అవుతాయి. కాబట్టి ఇక్కడ హరిద్వార్లో మైత్రేయుని కలుసుకున్నాడు అనమాట. ఎందుకంటే తీర్థయాత్రల్లో భాగంగా
అన్ని క్షేత్రాలు చూసుకుంటూ చూసుకుంటూ అంతిమంగా మైత్రేయిని కలుసుకున్నాడు హరిద్వార్. కలుసుకొని ఒక విధంగా సాధువుల యొక్క విశిష్టత, సాధువుల యొక్క గొప్పతనం, సాధువుల యొక్క దయాగుణాన్ని కీర్తిస్తాడు అనమాట విదురుడు. మైత్రేయుని మైత్రేయుని దృష్టిలో పెట్టుకొని మైత్రేయుడు ముందర ముఖ్యంగా సాధువులు, భక్తులు ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతున్నారో లేదా భక్తి మార్గాన్ని పంచుతున్నారో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ యొక్క దయాగుణాన్ని, వాళ్ళ యొక్క కరుణని విదురుడు కొనియాడుతున్నాడు అనమాట. సో దాంట్లో మొదటగా బద్ధజీవుల యొక్క స్థితి గురించి మాట్లాడుతూ, ఆ తర్వాత ఆ బద్ధజీవుల్ని ఉన్నత స్థితిలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తున్నటువంటి సాధువులని ఆయన కీర్తిస్తాడు అనమాట. సుఖాయ కర్మాణి కరోతి లోకో నతై సుఖం వాణ్యదుపరమం వా విందేత భూయాత్ అతయేవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన్న. ఆనందం కోసం కామ్యకర్మలో నిమగ్నమైన వాడు ఆనందం గాని, తృప్తి గాని, వైరాగ్యం గాని పొందలేడు. పొందకపోగా దుఃఖంలో కూరుకొని పోతున్నారు. కావున దయచేసి నిజమైన ఆనందకర జీవిత గడుపుటకు మార్గదర్శనం ఇవ్వండి. సుఖాయ కర్మాని కరోతి లోకో. సో ఈ లోకంలో ఉన్నటువంటి చాలా మంది బద్ధజీవులు సుఖం కోసం చాలా కర్మలు చేస్తారు వాళ్ళు. కామ్య కర్మల్లో నిమగ్నం అయిపోతున్నారు. అయితే ఎందుకోసం వాళ్ళు చేస్తున్నారు ఈ కామ్య కర్మలన్నీ అంటే సుఖం కోసం చేస్తున్నారు. మనం అందరం కష్టపడేది మనం ఆనందంగా ఉండాలి. సో విదురుడు మన గురించి చెప్తున్నాడు అన్నమాట. మన యొక్క మన యొక్క దారుణ స్థితి గురించి, లేదా మన యొక్క మూర్ఖపు స్థితి గురించి విదురుడు దగ్గర తీసుకొస్తున్నాడు అనమాట. సుఖం కోసం అనేక కర్మలు చేస్తున్నారు ఎవరు? ఇక్కడ ఈ లోకంలో ఉన్న జీవులందరూ. అయితే నతై సుఖం వా అన్యదుపపరం వా అంటే, అయితే వాళ్ళకి సుఖము నతై నతై సుఖం, అయితే వాళ్ళకి సుఖం దొరకటం లేదు, అంటే ఆనందం దొరకడం లేదు, తృప్తి దొరకడం లేదు, అలాగని వాళ్ళకి వైరాగ్యం కూడా దొరకడం లేదు. ఓకేనా? అయితే విందేత భూయాద్ తతయేవ దుఃఖం. అయితే అయితే వాళ్ళు ఎన్ని కర్మలు చేస్తున్నారో సుఖం కోసం, వాళ్ళు లేదా దుఃఖం నుంచి బయటపడి సుఖం కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో అది పొందకపోగా, ఆ సుఖం పొందకపోగా ఇంకా ఇంకా దుఃఖంలో కూరుకుపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే విదురుడు చెప్పింది చాలా పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉందన్నమాట. ఇక్కడ అందరం కూడా సుఖం కోసం అందరూ కష్టపడుతున్నారు. సుఖం కోసం దుఃఖాల నుంచి బయటపడాలని చెప్పేసి అందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ సుఖం కోసం ప్రయత్నించే ప్రతిసారి మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాం. సో ఒకసారి మనం సుడిగుండంలోకి వెళ్ళామనుకోండి, మనం ఇంకా బయటపడడానికి అవకాశం లేదు ఇంకా. దాని నుంచి బయటపడాలనుకున్న ప్రతిసారి ఇంకా లోతుకి వెళ్తానే ఉంటాం. సో కాబట్టి ఇది ఎలాంటి ఒక వలయం అంటే, ఇక్కడ మనం ఎంత ప్రయత్నించే కొద్దీ అంత మనం కూరుకుపోతా ఉంటాం ఇక్కడ. కాబట్టి ఈ దుఃఖంలో ఇంకా ఇంకా కూరుకొని పోతూనే ఉన్నారు. కాబట్టి దయచేసి యదత్ర యుక్తం భగవాన్ వదేన, దయచేసి అసలైన ఆనందకరమైన జీవితం గడుపుటకు మార్గదర్శకం ఇవ్వండి. అసలైన ఆనందకర జీవితం ఎలా వస్తుందో, ఏ మార్గంలో వెళ్తే వస్తుందో, ఏ పద్ధతిలో వెళ్తే వస్తుందో దయచేసి దానికి మార్గదర్శకం ఇవ్వండి అని చెప్పి విదురుడు మన కోసం ఆయన ఈ మన యొక్క మైత్రిని ఆడుతున్నాడు అనమాట. నాకు ఫస్ట్ మనం చూసే ఫస్ట్ మొదటి దశలో మనం ఏం చూసే అక్కడ భక్తి పరిపూర్ణత సాధించినటువంటి విదురుడు. భక్తి పరిపూర్ణత సాధించిన వాడు అడగాల్సిందే రాసలీల గురించి అడగాల. ఇంకా చెప్పాలంటే
భగవానుడి యొక్క అంతరంగిక లీలలో ఆస్వాదించడానికి ఆ ప్రశ్నలు వేయాల్సిన వాడు విదురుడు చూడండి ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నాడు. విదురుడు ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నాడంటే మన కోసం, బద్ధజీవులైనటువంటి మన కోసం మనకు మార్గదర్శనం ఇవ్వడానికి మైత్రేయ ముని లాంటి వాళ్ళు ఎలాంటి ఒక సూచనలు, సలహాలు, విశేషాలు చెప్తారు మనలాంటి వాళ్ళు బయటపడాలి. ఎందుకంటే మన సుఖం కోసం అడ్డదారులన్నీ తొక్కుతున్నాం అన్నమాట. అయితే అడ్డదారులు వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఇంకా దుఃఖాల్లోకి కూరుకోబోతున్నాం. మనకు తెలియట్లేదు. మనం ఏమనుకుంటాం, ఆనందం పొందడం అంటే డబ్బు సంపాదించేస్తే ఆనందం వచ్చేస్తుంది. ఇలా ఆస్తులు సంపాదించేస్తే పెట్టేస్తే మనకు సుఖం వచ్చేస్తుంది. లేదా 10 మంది మనం పొగిడితే మనకి డబ్బులు వచ్చేస్తుంది, మనకి సుఖం వచ్చేస్తుంది. అసలు మనం ఎంచుకున్న ఫార్ములా, మనం ఎంచుకున్న పద్ధతే అసలు తప్పు అనమాట. అసలు ఈ మార్గంలో పోతే మనకి ఎప్పటికీ ఆనందం దొరకదు అసలు. లేదా శాశ్వతమైన ఆనందం మనకు దొరకదు అనమాట. కాబట్టి అసలైనటువంటి విషయం తెలుసుకున్నవాడు, ఎస్పెషల్ గా మైత్రేయుని కృష్ణుడి దగ్గర నుంచి జ్ఞానం పొందిన వాడు, సో తను మాత్రం చెప్పగలుగుతాడు. అసలైనటువంటి బద్ధజీవులైనటువంటి మన స్థాయిలో వాళ్ళు అసలైన మార్గాన్ని, ఏ మార్గంలో వెళ్తే మనకి అసలైన నిజమైన ఆనందం దొరుకుతుంది, శాశ్వత ఆనందం దొరుకుతుందో విదురుడు మైత్రేయుని ద్వారా మన కోసం ఆయన ఈ ప్రశ్నని వేస్తాడు అనమాట. అది విదురుడు ఎంత దయామయుడు చూడండి. ఆయన ఇట్లాంటి ప్రశ్న చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు ఏ మార్గంలో వెళ్తే శాశ్వత ఆనందం దొరుకుతుంది. కాబట్టి ఆయన అంతకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి, ఇంకా లోతైనటువంటి లీలకు సంబంధించిన క్వశ్చన్ ఆయన అడిగి ఆయన స్థాయిని ఇంకా పెంచుకోవచ్చు. కానీ ఇక్కడ అందరూ కూడా, భక్తులందరూ కూడా ఒకటే ఎవరి గురించి చింతిస్తారు అని అంటే మనలాంటి బద్ధజీవుల గురించి చింతిస్తారు అన్నమాట. ఇంకా ఏమన్నారు, జనస్య కృష్ణ విముఖస్య దైవ అధర్మశీలస్య సుఖ దుఃఖితస్య అనుగ్రహ ఏవ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. ఇక్కడ ఏమన్నాడంటే జనస్య కృష్ణాత్ విముఖస్య దైవాత్. ఇక్కడున్న జనాలందరూ కూడా కృష్ణుడి యొక్క విముఖత, కృష్ణుడి పట్ల ఇష్టం కాదు, కృష్ణుడి పట్ల విముఖత ప్రదర్శించడం వల్ల వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడున్న వాళ్ళంతా కూడా కృష్ణుడిని వదిలేసుకున్నారు. కృష్ణుడికి వద్దనుకున్నారు వీళ్ళంతా. కృష్ణుడి కంటే మించి అనుభవించాలనుకున్నారు. కాబట్టి కృష్ణుడు చెప్పిన విషయాల్ని పూర్తిగా పెడచెవిన పెట్టిన కారణంగా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఏది, ఈ భూప్రపంచం మీద, ఈ దుఃఖాలయంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు, అధర్మశీలస్య సుఖ దుఃఖితస్య. వచ్చిన వాళ్ళు ఏం చేశారు, అధర్మంగా ప్రవర్తించారు. కృష్ణుడి ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల వాళ్ళు అనేకమైనటువంటి దుఃఖాలకి వాళ్ళు ఇవాళ అనుభవించడం జరుగుతా ఉంది. అయినప్పటికీ కూడా కృష్ణుడి యొక్క విముఖతతో కృష్ణుడి నుంచి దూరం జరిగారు వీళ్ళు. యాక్చువల్గా అటువంటి వాళ్ళ మీద అసలు కరుణ చూపించకూడదు, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు కదా ఇదంతా. అంటే మనమందరం కూడా కృష్ణుడి మీద విముఖతతో, కృష్ణుడికి కంటే ఇంకా ఎక్కువ మనం అనుభవించాలనే భావంలో, కృష్ణుడిలాగా మనం కూడా పెత్తనం చెలాయించాలనే భావంలో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇప్పటికైనా కృష్ణుడి మాట వింటున్నావా? కృష్ణుడి ఆచార్యుల ద్వారా పంపించేటువంటి ఆదేశాలు కావచ్చు, ఆయన పంపించినటువంటి శాస్త్రాలు ఏమైనా మనం తీసుకుంటున్నామా? అధర్మశీలస్య, నడుచుకోవడం అంతా అధర్మంగా నడుచుకుంటాం. అయినప్పటికీ కూడా అనుగ్రహ ఏహ చరంతి నూనం. అయితే మీలాంటి వాళ్ళు అనుగ్రహిస్తూ చరంతి నూనం, చరంతి అంటే మీరు తిరుగుతూ ఉన్నారు, అక్కడికి మీరు ప్రయాణిస్తూనే ఉన్నారు. ఎవరి కోసం? భూతాని భవ్యాని జనార్దనస. భూతాని, ఇక్కడున్న జీవుల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు భవ్యాని, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, జనార్దనుడి యొక్క తరఫున, భగవానుడి యొక్క తరఫున మీరు తిరుగుతున్నారు. వీళ్ళందరి కోసం, వీళ్ళందరినీ శాశ్వతమైన సుఖం వైపు, శాశ్వతమైనటువంటి భగవానుడి యొక్క ధామం వైపు నడిపించడానికి వీళ్ళ విముఖతతో ఉన్నా సరే
మీలాంటి వాళ్ళు ఎంతో ఎంతో అనుగ్రహించి ఎంతో దయతో మీలాంటి వాళ్ళు తిరుగుతున్నారు అని చెప్పి ఒక విధంగా కొనియాడుతున్నమాట బాగా మన విదురుడు మైత్రిని కొనియాడుతున్నాడు. మీ ఆదేశాన్ని తిరస్కరించిన కారణంగా వారు చాలా దుఃఖాలు అనుభవిస్తున్నారు. కానీ ఆ జనార్దనుడు స్వయంగా రాలేకపోయినా సరే ఆయన తరఫున ఆయన ఆదేశాలని మీరు తిరుగుతూ తిరుగుతూ పంచుతూ ఉన్నారు ఆయన ఆదేశాలని. కాబట్టి పరమాత్ముడిని తృప్తిపరిచే ఆ దివ్యమైన భక్తియుత సేవ సంబంధ ఆదేశాలు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా సరే ఈ జీవులకి, బద్ధ జీవులకు భగవంతుని తృప్తిపరిచేటువంటి ఆ భక్తియుత సేవ ఏదైతే ఆ ఆదేశాలు ఉన్నాయో ఆ సంబంధ ఆదేశాలను, భక్తియుత సేవ సంబంధించినటువంటి ఆదేశాలను దయచేసి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను అని చెప్పి విదురుడు మైత్రి అడుగుతున్నాడు. సో ఈ అడిగిన ప్రశ్నలు మెయిన్ ప్రశ్న ఎవరికి అంటే దయచేసి వీళ్ళని ఉద్ధరించడం కోసం మీరు పడే శ్రమని వాళ్ళు పడే శ్రమని గుర్తిస్తున్నాడు. వాళ్ళకి ఏదో ఒక మార్గదర్శనం ఇచ్చి వాళ్ళని ఈ పరిస్థితి నుంచి బయటపడేయండి అని చెప్పేసి విదురుడు మన కోసం ప్రార్థిస్తున్నాడు అన్నమాట. స్వతంత్ర వాళ్ళని బయటపడేయమంటూ అడుగుతూ కొన్ని ప్రశ్నలు వేస్తాడు అనమాట విదురుడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆల్రెడీ పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నే సుఖదేవ్ గోస్వామిని. అందుకని ఇక్కడ సుఖదేవ్ గోస్వామి అంటాడంటే మీ ప్రశ్నలన్నీ విదురుడు అడిగి ఉన్నాడు మన మైత్రేయుడిని, కాబట్టి వాళ్ళ సంవాదం బేస్ చేసుకొని నేను మీకు సమాధానం ఇస్తానని చెప్పాడు. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎందుకంటే సుఖదేవ్ కోసం తనకు తోచిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడు. తాను శాస్త్రాలను బేస్ చేసుకొని ఆల్రెడీ ఇలాంటి ప్రశ్నలు ప్రామాణికమైనటువంటి వ్యక్తులు ఇంతకుముందు అడిగిన ఇచ్చిన సమాధానాలే హృదయ గోస్వామి చెప్తాడు అనమాట. అందుకే మన గురు పరంపరని మనం ఫాలో అవుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ విదురుడు మైత్రుడిని మళ్ళీ ఇంకొన్ని ప్రశ్నలు వేస్తాడు. స్వతంత్రంగా మరియు నిష్కామకంగా ఉండే కృష్ణుడు 3 పురుష అవతారాలు ఎందుకు తీసుకుంటున్నాడు? ఆయనకేం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సృష్టిస్తే ఆయనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడికి వచ్చి మనందరి చేత ఆయన మాటలు పడాల్సిన భగవంతుడి మాటలు పడి ఆయన కంగారు పడి భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏ పరిస్థితిలో కూడా. అలాంటి వ్యక్తి అందుకని స్వతంత్రంగాను నిష్కామకంగా ఏమీ ఆశించేవాడు కాదు, ఏది కోరుకునే వ్యక్తి కాదు కృష్ణుడు. అలాంటప్పుడు అసలు ఇన్ని పురుష అవతారం ఎందుకు తీసుకుంటున్నాడు? ఎందుకు ఆయన ఎందుకు ఈ పురుష అవతారాలు ఆయన తీసుకుంటున్నాడు? వివిధ అవతారాలు ఎందుకు తీసుకుంటున్నాడు ఆయన? పరమాత్మగా హృదయ స్థానంలో ఉండే భగవంతుడు ఈ విశ్వంలోకి ఎలా ప్రవేశించగలుగుతున్నాడు? అలాగే అనేక రూపాలు ఎలా తీసుకోగలుగుతున్నాడు? అంటే విరాట్ రూపాన్ని ఎలా తీసుకోగలుగుతున్నాడు భగవంతుడు? ఎలా ప్రవేశిస్తున్నాడు? ఎందుకంటే అందరి హృదయాల్లో పరమాత్మ భగవంతుడు ఉన్నప్పుడు ఆయన అసలు ఎలా ప్రవేశిస్తున్నాడు ఈ విశ్వంలోకి? బ్రాహ్మణులకు, ఆవులకు, దేవతలకు మంగళకరం కలిగించే భగవంతుడి లీలను వివరించండి. ఎంత విన్నా మనసు తనివి తీరట్లేదు. దయచేసి ఇంకా ఇంకా ఆయన యొక్క లీలావతారాలు దయచేసి ఇంకా లీలావతారాలు ఇంకెన్ని ఉన్నాయో అవన్నీ ఆ లీల గురించి మొత్తం కూడా నాకు వివరించు. ఎందుకంటే ఆ లీలలు బ్రాహ్మణుల్ని, దేవతల్ని, ఆవులు అందరినీ తృప్తిపరిచే, ఆనందం కలిగించే. దయచేసి నాకు కూడా ఆ లీలన్నీ నాకు వివరించండి. ఎందుకంటే ఎంత విన్నా కూడా భగవంతుడి లీల ఇంకా ఇంకా వినాలనిపిస్తానే ఉంటుంది అనమాట. సో భగవంతుడి వివిధ లోకాలను మరియు వాటి లోకపాలకులను, గుణభరితమైన జీవులను ఎలా సృష్టించాడు? దయచేసి వాటి కూడా వివరించాడు. ఒక విధంగా ఇవన్నీ ఆల్రెడీ మనం కొంత చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం 2వ స్కందంలో పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి అడిగిన ప్రశ్నల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. అయితే మనం వాటిలో వివరంలోకి మనం పోము. దాన్ని ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సారాంశం అయితే ఒకటేను, అన్నిటి మీద ప్రతి అణువు భగవుడి యొక్క ఆజ్ఞ మేరకే కదా సృష్టించబడ్డాయి. సో ప్రతిదీ దీనికి మొత్తానికి మూలము, యజమాని, నియంత్రించే వ్యక్తి, నియంత్రకారుడు, అల్టిమేట్ గా వీటన్నిటిని పోషించేవాడు సమస్తం భగవంతుడే. కాబట్టి ఆ భగవంతుడి పట్ల మనం ఎంత కృతజ్ఞతా భావంతో మనకిచ్చినటువంటి అన్ని
ఆ, విలాసాలు కావచ్చు, డబ్బు కావచ్చు, తెలివితేటలు కావచ్చు, అందం కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం మళ్ళీ భగవంతుడి సేవలో వాటిని పెట్టాలి. భగవంతుడి సేవ కోసం మనం వినియోగించాలి అన్న విషయం మనం తెలుసుకోగలిగితే చాలు. అదే ఆ భగవంతుడి యొక్క ఐశ్వర్య లీల అది. ఎలా సృష్టించాడు అనేది ఐశ్వర్య లీల. ఐశ్వర్య లీల యొక్క ఉద్దేశం ఏంటంటే భగవంతుడు చాలా శక్తిమంతుడు. ఎప్పుడైనా ఏదైనా చేయగలరు. కాబట్టి అటువంటి భగవంతుడు నేను సరెండర్ అయితే నాకు భగవంతుడి యొక్క ప్రేమ కూడా ఇవ్వగలుగుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే చాలు. కాబట్టి ఇక్కడంతా కూడా వివిధ లోకాలను వాటి లోక పాలకులను ఎలా సృష్టించాడు చెప్తూ. అలాగే భగవంతుడు ఎలా జీవుల యొక్క స్వభావాలను, కార్యములను, రూపాలను, లక్షణాలను మరియు నామములను సృష్టించాడు. ఇవన్నీ కూడా ప్రశ్నలు వేస్తాడు అనమాట విదురుడు మైత్రేయుడితో. అంతేకాకుండా విదురుడు తనకి కృష్ణ కథపై ఉన్నటువంటి ఆసక్తిని ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. తీవ్ర ఆసక్తిని. సో ఆయన సో ఎప్పుడైతే విదురుడు కృష్ణుడి యొక్క లీలల గురించి మాట్లాడమంటున్నాడు మైత్రేయుడిని, వెంటనే విదురుడు ఆ, ఒక విషయం తనకు గుర్తొచ్చింది. అది ముందుగానే చెప్పేస్తాడు అనమాట విదురుడు. ఏమన్నా అంటే నేను లీలను అడిగాను కదా అని చెప్పి దయచేసి నాకు మహాభారతం మాత్రం నాకు వివరించొద్దు. ఎందుకంటే మహాభారతం కృష్ణుడి యొక్క స్వీయ లీల కాదు. మహాభారతం అనేది రెండు కుటుంబాల కథ అది. రెండు కుటుంబాల కథలో భాగంగా కృష్ణుడిది ఒక చిన్న పాత్ర దానికి. ఓకేనా? అది కూడా ఒక విధంగా చెప్పండి, అది ఒక యుద్ధ లీల అది అంతే. కానీ నాకు అలాంటి నాకు కృష్ణ కథ వద్దు. నాకు ఏదో ఏదో నామకే వాస్తు కృష్ణుడి గురించి చెప్పేటువంటి మహాభారతం గురించి నాకు చెప్పింది. ఎందుకంటే అందుకే అన్నాడు, కృష్ణుడు లీల లేని వ్యాసుడు మహాభారతం నన్ను తృప్తిపరచలేకపోయింది. దయచేసి నాకు మాత్రం కృష్ణుడి లీల గురించి, కృష్ణుడి లీల నాకు చెప్పండి కానీ కృష్ణుడి లీల లేనటువంటి వ్యాసుడి యొక్క మహాభారతం నేను ఆల్రెడీ వినేశాను మహాభారతం. ఈ నేనే స్వయంగా ఉన్నాను కూడా మహాభారతం ఇద్దరు కుటుంబాల మధ్య. సో నేనే ప్రత్యక్ష సాక్షిగా కాబట్టి నీకు తెలిసిన మహాభారతం ఏదైతే నీకు తెలుసో దయచేసి అవి చెప్పి నా టైం వేస్ట్ చేయొద్దు. వాటిలో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి నాకు గాఢమైనటువంటి కృష్ణుడి యొక్క లీల అంటే ప్రతి అక్షరంలో నాకు కృష్ణుడి యొక్క లీల కనిపించాలి. అందుకని మహాభారతంలో అప్పుడప్పుడు కృష్ణుడు వచ్చి పాండవులను కలుసుకొని మళ్ళీ వెళ్ళిపోయి అలాంటి లీలలు నాకు వద్దు. ఒక విధంగా చెప్పండి, విధుడు ఏమన్నా నాకు వ్రజలీల కావాలి. నాకు ద్వారకాలీల, మధురాలీల, వ్రజలీల ఏవైతే కృష్ణుడి చుట్టూ అన్ని తిరుగుతాయి అక్కడ. ఇక్కడేమో రెండు కుటుంబాల చుట్టూ అన్ని తిరుగుతున్నాయి. కానీ విదురుడు అడిగేది మాత్రం కృష్ణుడు సెంటర్ గా ఉండి కృష్ణుడి యొక్క లీలలో ఏవైతే ఆయన గురించే మాట్లాడతాయో అటువంటి లీలలు నాకు కావాలి అని. కాబట్టి దయచేసి నాకు వ్యాసుడి యొక్క మహాభారతం అయితే ఉందో ఆ మహాభారతం కృష్ణుడి లీల భాగం అని చెప్పొద్దండి. అది జస్ట్ ఒక బాహ్యమైనటువంటి ఒక లీలగా భావిస్తాను. అది అంతర్గత లీలగా నేను భావించను. కృష్ణుడి యొక్క అంతర్గత లీల కాదు అది. అవన్నీ బాహ్య లీలగా నేను పరిగణిస్తాను మన విదురుడు. కస్ కస్తృప్తం యత్నిపదోభిజానాత్ తత్రేషు వసూరిభిరీడ్యమానా యః కర్ణనాడిం పురుషస్య యాతో భవప్రదాం గేహరతిం చినంతి. అంటే ఎవరు తృప్తి పడతారు భగవుడి యొక్క లీలల్ని ఇంత చాలే అని ఎవరు చెప్తారు? అలా ఎవరైనా చెప్పారో అనుకుంటే వాళ్ళు నిజంగానే కామ్య కర్మల్లో బాగా నిమగ్నమైన వాళ్ళు, నిజమైనటువంటి భక్తులు, నిజమైనటువంటి
ఆ మోహానికి అతీతమైన వాళ్ళు భగవన్ లీలల్ని ఇంకా 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 వాళ్ళు ఆ వివరించమనే ఆస్వాదించాలనే భావంలో ఉంటారు. సో అదే దాని అర్థంగా ఆ శ్లోకం కదా, ఈ మానవాళిలో ఎవరు కృష్ణ కథతో తృప్తి పడగలరు? అలాంటి అంశాలు మన కర్ణములలో ప్రవేశించడంతో భవబంధాల నుండి విముక్తి పొందుతారు. యః కర్ణనాడిం పురుషస్య యాతో భవ ప్రదాం గేహరతిం చినంతి. కర్ణనాడిం, అలా ఎవరిక్కడ నిజంగా కృష్ణ కథతో తృప్తి పడగలుగుతారు? మానవాళ్ళు ఎవరు తృప్తి పడతారు? ఎందుకంటే ఇక్కడతో అయిపోయింది కృష్ణ కథ అంటే తృప్తి పడరు, ఇంకా ఇంకా కావాలని వెళ్తూనే ఉంటారు. అలాంటి కృష్ణ కథ ఎవరి కర్ణముల్లో అయినా సరే, ఎవరి చెవులైనా వెళ్ళి ప్రవేశించింది అంటే వాళ్ళు భవబంధాల నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు. భవబంధాల నుంచి, నేను నాది అనే మోహం నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. కాబట్టి కృష్ణ కథ నిజంగానే మన యొక్క దుఃఖాలని మ- పూర్తిగా తుడిచివేస్తుంది. మనల్ని ఇంకో స్థితికి తీసుకువెళ్ళి నిత్యం కృష్ణుడి యొక్క లీలాస్మరణలో మనల్ని పెట్టగలుగుతుంది అన్నమాట. సశ్రద్ధదానస్య వివర్ధమాన విరక్తి మన్యత్ర కరోతి పుంసః హరేర్పదానుస్మృతి నిర్జతస్య సమస్త దుఃఖాపయనానుమ సమస్త దుఃఖాప్యయామాసు దత్తే. కాబట్టి సశ్రద్ధ దానస్య వివర్ధమాన, కృష్ణ కథ శ్రవణం చేసే కొలది భౌతిక అంశాలపై అనాసక్తితో పాటు పాద పద్మాల స్మరణ శీఘ్రంగా దుఃఖాలను హరిస్తాయి. హరేర్ పాదానుస్మృతి నివృత్తిస్తస్య నివృత్తిస్తస్య. కృష్ణ కథ శ్రవణం చేసే కొద్దీ భౌతిక అంశాలపై అనాసక్తి వస్తుంది. చూడండి, విరక్తి మన్యత్ర కరోతి పుంస, విరక్తి పుడుతుంది మనకి. కృష్ణ కథ వినే కొద్ది ఎవరి మీద విరక్తి పుడుతుంది? ఈ ప్రపంచం పట్ల, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అంశాల పట్ల, ఈ భౌతిక ఇప్పటి వరకు మనకి మోహంతో నిండిపోయిన మన మన జీవితాలు కృష్ణ కథ వినే కొద్ది వీటి మీద మనకి నెమ్మదిగా అనాసక్తి పెరుగుతుంది, మనకి విరక్తి పుడుతుంది. వీటిని ఇంక ఏమాత్రం మనం మోహించాం, వీటిని మనకు కావాలని ఇంక ఏమాత్రం మనం కోరుకోమన్నమాట. అంతేకాకుండా కృష్ణ కథ వినే కొద్ది నెగిటివ్ అంశాలన్నీ పాజిటివ్ అయిపోతున్నాయి. నెగిటివ్ అంటే ఏంటి? మనకి వ్యామోహం అయితే ఉందో దాని నుంచి మనం బయటపడుతున్నాం. రెండో విషయం ఏంటి ఇక్కడ? కృష్ణ కథ వినే కొద్ది కృష్ణుడి యొక్క పాద పద్మాల యొక్క స్మరణ చాలా గాఢంగా తయారవుతుంది. ఎప్పుడైతే అది గాఢంగా తయారవుతుందో ఆటోమేటిక్ గా మనకు దుఃఖాల నుంచి మనం బయటకు వచ్చేస్తాం. మన దుఃఖాలని హరిస్తాయి కృష్ణుడి యొక్క పాద పద్మాల యొక్క స్మరణ. అయితే కృష్ణ కథపై అనాసక్తితో ఉండే భౌతిక మరియు నిరాకారవాదం చూస్తే జాలి వేస్తుంది నాకు, విదురుడు అంటున్నాడు. ఎవరైతే భౌతిక వ్యక్తులు ఉంటారో, కామ్యకర్మలు ఎవరైతే నిత్యం పాటించే ఆచారాలు సాంప్రదాయాల గురించి ఆలోచిస్తూ కృష్ణ కథపై వాళ్ళు ఎటువంటి ఆసక్తి చూపించారు. అలాగే నిరాకారవాదులు భగవంతుడికి ఆకారం లేదనే భావనలో ఉండేవాళ్ళు, లేదా మానసిక కల్పనలతో వాళ్ళ జీవితాన్ని గడుపుతా ఉంటారు. నిజంగా వాళ్ళ ఈ రెండు కేటగిరీలకి ఎప్పుడు కృష్ణ కథపై వాళ్ళకి ఆసక్తి ఉండదు. కాబట్టి వాళ్ళని చూసి నాకు జాలేస్తుంది. కృష్ణ కథపై ఆసక్తి లేకపోతే వాళ్ళు ఎప్పుడు ఈ దుఃఖాల నుంచి వాళ్ళు బయటికి రాలేరు వాళ్ళు. ఉదాహరణకి ఆచారాల గురించి మాట్లాడుతుంది, ఆచారం అనే పదం వచ్చింది. సో కామ్యకర్మలు నిర్వర్తించడం కోసం వాళ్ళు కొన్ని ఆచారాలను ఫాలో అవుతారు, సంప్రదాయాలు ఫాలో అవుతారు. ఉదాహరణకి ఎందుకంటే వాళ్ళ కోరికలు తీరాలి కాబట్టి ఆ ఆచారాలు ఫాలో అవుతారు వాళ్ళు. వాళ్ళెవరికి కృష్ణ కథ మీద ఆసక్తి లేదు వాళ్ళకి. ఎంతసేపు వాళ్ళ కోరికలు తీసుకోవడానికి ఆచారాలు ఫాలో అవుతారు. నేను కూడా మొదట్లో ప్రచారం స్టార్ట్ చేసే ముందర నా ఐడియా ఏంటంటే, మన కొత్త వాళ్ళని భక్తులు తీసుకురావడం కంటే కూడా ఆల్రెడీ ఆలయాలకు వెళ్ళేటువంటి చాలా మంది భక్తులు ఉంటారు. వాళ్ళు కంపల్సరిగా ప్రతి
సోమవారం లేదా బుధవారం అని ఒక మందిరానికి వాళ్ళు డెడికేట్ అవుతారు. కొంతమంది అక్కడికి వెళ్ళి రకరకాల విష్ణు సహస్రనామాలని, లలిత సహస్రనామాలని, లేదా భగవద్గీత పారాయణం అని చేస్తూ ఉంటారు, లేదా రామాయణ పారాయణం చేస్తూ ఉంటారు అనమాట. మనము కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పరిచయం చేయడం కంటే కూడా ఆల్రెడీ వీళ్ళకి మంచి స్వభావం ఉంది కదా, భక్తుల స్వభావం ఉంది. ఆల్రెడీ వాళ్ళు రోజు వచ్చారంటే వాళ్ళకి ఎంతో కొంత భగవంతుడి పట్ల నమ్మకం, శ్రద్ధ ఉంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి మన కృష్ణ కథ కానీ చెప్తే డెఫినెట్ గా వాళ్ళ కృష్ణ కథకి ఆకర్షితులై వాళ్ళ సాధన మొదలుపెట్టి క్రమంగా వాళ్ళు కృష్ణ భక్తిలోకి వాళ్ళు వస్తారనే భావనలో అదే మొదట నేను ఆ ఐడియాస్ నేను ప్రయత్నించాను అన్నమాట గూడూరులో. సో నేను వివిధ మందిరాలకు వెళ్ళి, సో వాళ్ళు ఏ రోజులైతే వస్తారో మందిరానికి ఆ రోజు నేను కృష్ణ కథ అంటే భగవద్గీత, భాగవతం అని చెప్పడానికి నేను ఆ, వెళ్ళేవాడిని అనమాట. కానీ నేను గమనించింది ఏంటంటే ఆ 3 నెలలు 6 నెలలు వీళ్ళు వస్తున్నారు, మనం గౌరవిస్తూ మన మాట వింటున్నారు అంటే మనకి చెప్పే కృష్ణ కథ వింటున్నారే కానీ వాళ్ళకి కృష్ణుడి మీద వాళ్ళ మనసు లగ్నం కావట్లేదు. అది నేను గమనించాను. ఎందుకనంటే వాళ్ళు రోజు వచ్చి ఒక లాంఛనంగా భగవంతుని దర్శనం చేసుకోవాలా, హారతి తీసుకోవాలా, ఒక టెంకాయ కొట్టాలా, మన కోరికలు ఉంటే అడగాల, రోజువారీ క్రమంలో వచ్చి ఆ ఈ హనుమాన్ చాలీసా అని, విష్ణు సహస్రనామం అని ఏదో వాళ్ళు వాళ్ళ కాలక్షేపం కోసం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీరడానికి భగవంతుడికి ఒక అలవాటు కింద పెట్టేసుకున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో కృష్ణ కథ ఆసక్తి రాదు. కానీ నిజంగా వాళ్ళు ఒక చెప్పంటే వాళ్ళు సత్వగుణంలో ఉన్నారు. వాళ్ళు సత్వగుణమే వాళ్ళు. అంటే భగవానికి రోజు రావడం అంటే అది సామాన్య విషయం కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళు కృష్ణ కథ పట్టే వాళ్ళకి ఆసక్తి కలగల. అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. ఓకే, ఆచారాలు ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఎన్నో ఆ, ఆ, సాంప్రదాయాలు ఫాలో అవుతున్నారు, మేము కూడా భక్తులమే అంటారే కానీ వాళ్ళ కృష్ణ కథలో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు. సో కాబట్టి ఇలాగా కేవలం ఆచారాలు ఫాలో అవడం కోసం నా మనం ఫాలో అయ్యి లేదా నిరాకారవాదంతో ఉంటే ఈ కృష్ణ కథపై ఆసక్తి రాదన్నమాట. కాబట్టి వాళ్ళని చూసి నాకు జాలి వేస్తాం. కాబట్టి ఓ ఆర్తబంధో, హరికథ మాత్రమే అందరికీ మంచి చేయగలదు కావున దయచేసి అందరి మేలు కోసం తేనెటీగల సారాంశాన్ని తెలపండి, ముందు పురుషావతాల గురించి వివరించండి. సో దయచేసి మాకు కృష్ణ కథ మాత్రమే ఈ మహాభారతం అని మిగతా కృష్ణుడికి సంబంధం లేని వివిధ వేరే వేరే కథలని నాకు చెప్పొద్దు. ఎందుకంటే కృష్ణ కథ మాత్రమే అందరికీ మేలు చేస్తుంది, అందరినీ ఈ దుఃఖ సాగర్ నుంచి దాటివేయగలుగుతుంది. కాబట్టి మాకు తేనెటీగ ఎక్కడికి పోతే ఆడికి పోదు, ఏ పూల కంటే ఆ పూలు సరిపోతాయి. ఎక్కడికి తేనె ఉంది అక్కడికి మాత్రమే వెళ్తాడు. అలాగే దయచేసి మీరు కూడా శాస్త్రాల యొక్క సారాంశం అయినట్టు కృష్ణ కథ మాత్రమే మాకు చెప్పండి. అంటే ముందుగా మాకు పురుషావతాల గురించి మాకు వివరించండి అని చెప్పేసి విదురుడు మైత్రేయుని అడుగుతున్నాడు అనమాట. సో ఇవన్నీ ఆ ప్రశ్నలన్నీ విన్నటువంటి మైత్రేయుడు సో కృతజ్ఞతా భావంతో విదురుడికి కృతజ్ఞత తెలుపుతున్నాడు అనమాట. ఇలాంటి ప్రశ్నలు వేసినందుకు. సో ఏమంటున్నాడు మైత్రేయుడు చూద్దాం. నీ విచారణ ద్వారా నాపై మరియు జీవులపై దయ చూపించావు. నువ్వు అడిగిన ప్రశ్నల ద్వారా యాక్చువల్ నువ్వు నాపై దయ చూపించావు. నాపైనే కాదు, జీవులపై అందరూ కూడా. ఎందుకంటే నువ్వు అడిగింది అనాది కాలంగా జీవులైతే ఏవైతే ఇదే ఫార్ములాని, ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఏది సుఖంగా ఉండాలంటే డబ్బులు సంపాదించాలి, సుఖంగా ఉండాలంటే డబ్బులు సంపాదించాలి, సుఖంగా ఉండాలంటే డబ్బులు సంపాదించాలి, సుఖంగా ఉండాలంటే పేరు ప్రఖ్యాతులు కావాలి, సుఖంగా ఉండాలంటే హోదా కావాలి, లేకపోతే ఒక శక్తి కావాలి, ఒక పవర్ కావాలి. నాకు కేవలం వీటిల్లోనే మునిగి 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 వాళ్ళకి ఎటు పోవాలో తెలియక కొన్ని వాళ్ళు కూడా పోయి వాళ్ళు ఎవరిని అడక్క ఒకటే మోస బతుకులు బతుకుతున్నారు చూసారా. అట్లాంటి వాళ్ళపై నువ్వు దయ చూపించావు ఈ రోజు. ఎందుకంటే వాళ్ళకి నిజమైనటువంటి మార్గాన్ని నీ ప్రశ్నల ద్వారా వాళ్ళకి వివరించడానికి ఒక అవకాశం ఇచ్చావు. ప్లస్ నువ్వు నాపైన కూడా నువ్వు దయ చూపించావు. ఎందుకంటే నాకు కృష్ణుడి గురించి తలుచుకునే అవకాశం
కృష్ణుడి గురించి 10 మందికి చెప్పేటువంటి ఒక అవకాశం నాకు ఇచ్చావు. నిజంగా గురువుల పట్ల మనకి ఆ కృతజ్ఞత ఉండమండి. ఎందుకంటే గురువులు మనకి ఆ సేవ ఇవ్వకపోతే, గురువులు మనకి ఆ విషయం తెలియకపోతే, మనం శాశ్వతంగా ఏడే ఉండిపోవడానికి మనం అమాయకంగా ఇరుక్కోబోతాం అన్నమాట. కానీ గురువులు మన మీద దయ చూపించి మనకి సేవిస్తున్నారంటే, సో మనకి మనకి అందుబాటులో ఉండి వాళ్ళు మనకి క్లాసులు ఇస్తున్నారు అని అంటే, అందుబాటులో ఉండి మనకి అనేక విషయాలు లేదా మన సమస్యలు తీరుస్తున్నారు అని అంటే, కదా, అది వాళ్ళ యొక్క దయ అన్నమాట. మనం ఏమి ఇచ్చినా కూడా, మనం ఏం చేసినా కూడా వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోలేము. కాబట్టి నీ విచారణ ద్వారా నువ్వు నాపై మరి జీవులపై నాకు దయ చూపించావు అని చెప్పి విదురుడిని కృతజ్ఞత చెప్పినాడు అనమాట. నువ్వు సాక్షాత్ యమరాజు కనుక ఇలాంటి ప్రశ్నలు అడగడం ఇలాంటి ప్రశ్నలు వేయడం ఆశ్చర్యం లేదు. అంటే యాక్చువల్గా యమధర్మరాజుగా నువ్వు ఇంకొక పై స్థాయి ప్రశ్నలు వేసి ఉండొచ్చు లేదా అసలు ఇలాంటి ప్రశ్నలు నువ్వు అవి వేయాల్సిన అవసరం అసలు లేనే లేదు అసలు. ఇది చాలా సమస్యలు ఎదుర్కోవాలని కష్టాలు పడే వాళ్ళు ఇటువంటి ప్రశ్నలకి సమాధానం కావాలి. కానీ నీలాంటి వాళ్ళకి ఇటువంటి ప్రశ్నలకు మీకు సమాధానం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు సమాధానం మీకు తెలుసు ఇది. అయినప్పటికీ కూడా మీరు ఆ ప్రశ్నలు వేశారంటే ఖచ్చితంగా మీరు జీవుల పట్ల మీకున్న దయ ఉంది కాబట్టి వాళ్ళు నరకలోకానికి వస్తూ ఉంటే, వాళ్ళు యమలోకానికి వస్తుంటే మీరు ఆ బాధ పడలేకపోతున్నారు. పదే పదే అదే తప్పుల మీద తప్పులు, అదే పాపాల మీద పాపాలు మీరు చేసుకొని వాళ్ళు వేసుకొని వెళ్తూ ఉంటే ఆ బాధ మీరు భరించలేకే దయచేసి వాళ్ళకి వన్స్ ఫర్ ఆల్ ఒకేసారి వాళ్ళు శాశ్వతంగా వీటి మీద ఈ దుఃఖాల నుంచి బయటపడడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం గురించి మీరు వివరించండి అని అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ప్రశ్నలు వేయడం ఆశ్చర్యం. ఎందుకంటే మీకు వాళ్ళ పట్ల దయ ఉంది కాబట్టి. మనందరికీ యమధర్మరాజు అంటే భయం వేస్తుంది, మనకి అందుకే శనిగ్రహం అంటే భయం, రాహుకేతులు అంటే మనకి భయం. యాక్చువల్గా వాళ్ళెవరు మనం భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ. యాక్చువల్గా వాళ్ళెవరు మనల్ని హింస పెట్టాలని లేదా మనల్ని వేధించాలని వాళ్ళకి అటువంటి భావన అసలు లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళందరికీ మన పట్ల జాలి అనమాట, మన పట్ల దయ వాళ్ళకి. మనం తెలుసుకోలేకపోతున్నామే, అసలైన కృష్ణుడిని శరణాగతి పొందాలన్న విషయం తెలుసుకోలేకపోతున్నామే అనే ఆ ఒక్క హృదయంతోనే ఇన్ఫాక్ట్ రాహు కేతువులు శని ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అంటే, మనల్ని కష్టపెడుతున్నారు అంటే, మనల్ని త్వరగా మనం కృష్ణుడి సేవలోకి లేదా కృష్ణుడికి శరణాగతి పొందడానికి వాళ్ళు ఒక విధంగా మనకు దోహదపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మనకు కష్టాలు ఇవ్వకపోతే మనం ఇక్కడే ఉండిపోవాలనుకుంటాం. మనం ఇదే హాయిగా ఉంది అని మనం శాశ్వతంగా కృష్ణుడికి మనం దూరం అవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి యమధర్మరాజు కావచ్చు, రాహు కావచ్చు, కేతువులు కావచ్చు, వీళ్ళంతా ఏనా, రెండో రకం ఇంకొక రకం రూపంలో మనకి మేలు చేస్తారు. ఎలాగైతే ఆ గవర్నమెంట్ కి పౌర సరఫరాల శాఖ ఉంటుంది, అలాగే ఆ రక్షణ శాఖ ఉంటుంది. పౌర సరఫరాల శాఖ మనకి మేలు చేస్తుంది, మనకి కావాల్సిన రేషన్ మనకిస్తూ మన మన యొక్క ఆ బాధలు రాకుండా కొంతవరకు వాళ్ళు దోహదపడతారు, కనీస అవసరాలు తీర్చడం. అలాగే రక్షణ వ్యవస్థ కూడా ఉంది, రక్షణ శాఖ కూడా ఉంది. అది కూడా దయ చూపించేటువంటి అది కూడా దయ చూపించేటువంటి ఒక విధంగా అది కూడా ఒక వ్యవస్థే గవర్నమెంట్ కింద. అది కూడా దయ చూపిస్తాం. ఎందుకంటే ఆ శిక్ష వేయకపోతే, ఆ శిక్ష అమలుపరచకపోతే మనం ఇంకా ఇంకా పెద్ద దొంగలు అవుతాం, ఇంకా పెద్ద మోసకారులు అవుతాం, ఇంకా ఇంకా పెద్ద పెద్ద తప్పులు చేసుకొని పోయేసి మన జీవితంలో మళ్ళీ మనం రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం కోల్పోతాం. కాబట్టి ఎక్కడో దగ్గర మనకు ఒక దండన వస్తే, మనకి ఒక శిక్ష కానీ పడితే, ఎక్కడో దగ్గర మనం చేసింది తప్పు అని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం మనకు దొరుకుతుంది మనకి. అదే విధంగా యమధర్మరాజు కావచ్చు, వివిధ రాహు కేతువులు మనకి వచ్చే జాతకాలకు సంబంధించి ఏదైనా కావచ్చు, మనకి ఒక చెడ్డ టైం వచ్చిందంటే ఏళ్ళనాటి శని అని ఇవన్నీ కూడా మనల్ని, ఇటువంటి స్థితిగతులు ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనల్ని కృష్ణుడిని పట్టుకోవడానికి ఇదంతా కూడా.
వాడికి యమధర్మరాజు బాధపడతాడు ఒక విధంగా. విదురుడు యాక్చువల్గా యమధర్మరాజు. మీకు లాస్ట్ క్లాస్ ఒకటి చెప్పాను మీకు. యదు వంశంలో కొంతమంది దేవతలు, కొంతమంది దేవతలు కానీ యదు వంశంలోకి రావడం, లేదా వృష్ణి వంశంలోకి రావడం, లేదా కురు వంశంలోకి రావడం జరిగింది. వాళ్ళు దేవతా భాగాలు అంటారు. ఆ దేవతా భాగాలు, ఓకేనా, వీళ్ళ క్యారెక్టర్ లో వాళ్ళు వచ్చి దూరిపోతారు అన్నమాట. వివిధ క్యారెక్టర్స్ లోకి వాళ్ళకి వచ్చి దూరిపోతారు. అట్లాగేనే విదురుడు అనే విదురుడు అనే వ్యక్తి యమధర్మరాజు యొక్క దేవతా భాగం అన్నమాట. సో ఆ విధంగా ఒక విధంగా యమధర్మరాజు కూడా ఒక మహాజనుడే. ఎందుకంటే దేవాదేవుడి యొక్క హృదయం తెలుసుకున్న వ్యక్తి కాబట్టే, ఓకేనా, జీవులని, వాళ్ళని తగు విధంగా శిక్షిస్తూ వాళ్ళని కృష్ణుడికి దగ్గర చేస్తాడు. కానీ యమధర్మరాజుకి ఇష్టమేం లేదు, శిక్షించాలని ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు సాక్షాత్ విదురుడు వచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు మన కోసం. నువ్వు భగవంతుడి నిత్య సహచరుడు కనుక ఆయన వెళ్ళే సమయం నీకు తెలపమని ఆదేశాలు వదిలేసి వెళ్ళారు. అంటే నువ్వు కృష్ణుడు యొక్క సహచరుడు కదా, అది నాకు బాగా తెలుసు, నిత్య సహచరుడు నువ్వు కనుక. కృష్ణుడు వెళ్ళిపోయేటప్పుడు ఆ సమయంలో భగవంతుడు ఏమన్నాడంటే, ఈ జ్ఞానాన్ని విదురుడికి కూడా తెలపమని చెప్పి నాకు చెప్పాడు, నీకు కూడా తెలపమని చెప్పి నాకు చెప్పాడని మైత్రేయ ముని అంటున్నాడు. ఇంతకుముందు మనం విదురుడు ఏం చెప్పాడు? భగవంతుడు కూడా నిన్ను తలుచుకున్నాడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు అన్నప్పుడు ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. అలాగే ఎస్, అది చెప్పింది కరెక్టే. అది నిజంగా కృష్ణుడు విదురుని తలుచుకున్నాడు అనే దానికి సాక్ష్యం ఏంటి? ఇప్పుడు మైత్రి కూడా అదే మాట చెప్తున్నాడు అన్నమాట. వెళ్ళిపోయేటప్పుడు నేను తలుచుకున్నాడు, నీకు ఈ జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పి ఆదేశించాడు. కాబట్టి నేను భగవంతుడు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా నేను నీకు ఈ జ్ఞానాన్ని అదే నీకు సమాధానం నేను చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు అనమాట. అని చెప్తూ ఇప్పుడు ఆయన అడిగారు కదా, ఫస్ట్ పురుషావతాల గురించి అడుగుతాడు, ఆ తర్వాత లీలావతారాల గురించి అడుగుతున్నాడు, ఆ తర్వాత బద్ధజీవుల గురించి అడుగుతున్నాడు ప్రశ్నలు, ఓకే. ఆ తర్వాత విరాట్ రూపం గురించి అడుగుతున్నాడు. ఈ సృష్టి లోకాలు, ఈ సృష్టి, ఈ లోకాలు, లోకపాలకులు, వీళ్ళందరి యొక్క వాళ్ళు ఎలా సృష్టించారు అడుగుతారు. ఈ ప్రశ్నలకి సమాధానంగా మళ్ళీ సృష్టి లీల, ఆ సృష్టి లీలలో ఆ ఎట్లా కాలదక్షాయ విష్ణు, గర్భదక్షాయ విష్ణు, క్షీరదక్షాయ విష్ణు, విరాట్ రూపం, ఆ విరాట్ రూపం నుంచి ఏ విధంగా మళ్ళీ మహతత్వ, ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్ని, ప్రధానం, మహతత్వ, అహంకారం, త్రిగుణాలు, ఇవన్నీ ఎలా వచ్చాయి, ఆ తర్వాత ఏ విధంగా విరాట్ రూపం వచ్చి అన్ని లోకాలను తయారు చేసి, బ్రహ్మ వచ్చి ఏ విధంగా ఈ జీవులందరినీ ఒక్కొక్క లోకంలో ప్రవేశింపజేశాడు, ఏది మనం చెప్పుకున్నామో మళ్ళీ అవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట రాబోయే దాంట్లో. అయితే మనం ఇంకా అంత వివరంగా మనం వెళ్ళము. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతా ఉంటాం అన్నమాట. ఆ, వివరణలన్నీ ముందుకు వెళ్ళిపోతా ఉంటాము. మిగతా అంశాల గురించి మనం చర్చిస్తాము అన్నమాట. ఇది విదురుడు మైత్రేయుడు ప్రశ్నలో భాగంగా ఇక వేరే వేరే అంశాలు కలిగి ఆల్రెడీ ఇవి మనం చర్చించుకోవడం జరిగింది. అది మనం రేపు చూస్తాం మనం. సో ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, निताय गौर प्रेमानंद।